కాకినాడ జిల్లా ప్రజలను పెద్ద పులి హడలెత్తిస్తోంది. బౌరువాక గ్రామంలో రోడ్డు దాటుతున్న పెద్ద పులిని స్థానికులు అధికారులు గుర్తించారు. నీటి కాలువ ద్వారా శంఖారావం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలో మాసంపల్లి రాజవరం గ్రామాల జీడిమామిడి తోటల్లోకి పెద్ద పులి ప్రవేశించింది. శంఖవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పులి కదలికలను అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారు. పెద్ద పులి నిరంతరం తన స్థానాన్ని మారుస్తుండటంతో పట్టుకోవటం అధికారులకు సవాలుగా మారింది. తదుపరి సమాచారం ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా గ్రామస్తులందరికీ తెలియజేసుకుంటాం. ఇట్లు అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ వారు ఉత్తర్వులు తెలియజేస్తున్నాం. తదుపరి సమాచారం ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా రాజవరం మాసంపల్లి గ్రామం నుంచి మాట్లాడడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా పులి భయంతో ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. అదేవిధంగా రాత్రి తాడువై గ్రామంలో రావడం, తాడువై గ్రామంలో దూడపై దాడి చేసి అటు నుంచి ఇలాగా మాసంపల్లి బౌరోక మీద నుంచి మాసంపల్లి మీదుగా వచ్చి ఇందాక పొద్దున్న 10-10:30 ప్రాంతానికి తొంట నాగమణి గారి సేలోంచి రోడ్డు దాటడం జరిగింది. మేము కళ్ళారా చూసాం. చాలా భయాందోళనతో, మేము ఆందోళనతో పరుగులు తీసాం. పులి దాటి ఇలాగ రాజవరానికి వైపుగా రావడం జరిగింది. దాని తోడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎలర్ట్ అయ్యి కూడానే పులిని ఎక్కడ ఉందో దాన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మన శ్రీశైలం నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతైనా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు మాకు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఇప్పుడు వీఆర్ఓ గారే కాదు, ప్రతి ఒక్కరు కూడా మా డిపార్ట్మెంట్ అంతా కూడా మాకు అందుబాటులో ఉంటూ ప్రజలందరినీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి దూడలని అన్నింటిని కూడా చాలా వరకు కూడా ఆ మేకల్ని అన్నింటిని కూడా జాగ్రత్తమైన ప్రాంతాల దొడ్లోకి మళ్లించి అందరినీ కూడా అప్రమత్తంగా ఉండి కాపాడాలి చాలా వరకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా చాలా భయాందోళనతో ఈ పులి ఏం చేస్తానో ఆందోళనతో ఉన్నాము. మేమందరూ కూడా జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పులి బారిన పడకుండా మీరు అందరూ ప్రాణాలు కాపాడుకొని కోరుకుంటూ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధి అందిస్తారు. సిద్ధి, కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెద్ద పూలు అయితే అలచల్ చేస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ప్రతిపాడు మండలం ఉందో గోకవరం పంచాయతీ దారపల్లి వాటర్ ఫాల్స్ అయితే సమీపంలో అయితే పులి సంచినట్టు గత 3 రోజులు పెట్టి కూడా మన వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎవరు కూడా ఆ దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఎవరు కూడా వెళ్ళొద్దు, అనుమతి ఇవ్వలేదని అక్కడ రెవెన్యూ కానీ పోలీస్ యంత్రాంగాన్ని, ఫారెస్ట్ అధికారులు కూడా మూడు యంత్రాంగాలు కూడా నిమగ్నమయ్యారు చెప్పొచ్చు. అటు ప్రజలు కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరు కూడా ఆ దారపల్లి సమీపంలో ఉన్న వాటర్ ఫాల్స్ కి వెళ్ళదని చెప్తారు. అయితే ఈ రోజు ఏదైతే ఉందో ప్రతిపాడు మండలం దారపల్లి గ్రామంలో శివాలయం సమీపంలో అయితే అర్ధరాత్రి రాత్రి అయితే పులి గాండ్రింపులు చేసిందని భయాందోళన అయితే గిరిజన గ్రామం ప్రజలు అయితే అటరెత్తిపోతారు చెప్పొచ్చు. ప్రస్తుతం దారపల్లి తాండవయ్య గ్రామంలో మధ్య దట్టమైన అడవిలో పులి ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు కూడా ధృవీకరించారు. శంఖవరం మండలం, పచ్చిపాడు మండలంలో సరిహద్దుల్లో కొండ ప్రాంతంలో అయితే పులి కదిలికి అయితే అటవీ శాఖ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఎటువైపు అటు రాత్రిపూట కూడా ఎవరో కూడా బయటికి రావద్దని గిరిజన గ్రామాలకైతే ఫారెస్ట్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ యంత్రం కూడా సమాచారం వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో కూడా వాళ్ళని సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అందరినీ కూడా ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్తారు. బయటికి రావద్దు సమీపంలో అక్కడ ఉన్న లైట్లు వేసుకుని, అక్కడ ఉన్న ఏదైతే పాటలు పెట్టుకుని సౌండ్ సిస్టమ్ పెట్టుకుని ఉండాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బయటికి ఎవరు కూడా రావద్దని చెప్తారు. అయితే కాసేపటి క్రితమే ప్రతిపాడు మండలం పెద్ద పులిని కొంతమంది స్థానికులు అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. నీటి కాలువ ద్వారా శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలో మాసంపల్లి రాజవరం గ్రామాల జీడిమామిడి తోటలోకి అయితే పులి ప్రవేశిందని చెప్పొచ్చు. శంఖవరం మండలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు అయితే అక్కడ కొంతమంది రెవెన్యూ అధికారులకి ఆదేశాలు, పెద్దాపురాటు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకు కూడా రెవెన్యూ అధికారులు అయితే అక్కడ చాటింపించి అక్కడ గిరిజన ప్రాంతాల్లో చాటింపు పెంచి ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు ఎప్పటికప్పుడు. అయితే శంఖవరం మండలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు రెవెన్యూ కానీ, పోలీస్ శాఖలు కానీ సంయుక్తంగా పులి కదిలికపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సిద్ధు. చెప్పారు